సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మర్కూక్లోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్కు చెందిన 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. 7 యువకులు కొండపోచమ్మ సాగర్కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు వారిలో 5 యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, శ్రీనివాస్గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుభాష్ ఘటనా స్థలం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సుభాష్, ఈ ఘటనకు సంబంధించి ఏంటి వివరాలు, ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? నవీన్, సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈరోజు విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా హైదరాబాద్కు చెందిన 7 యువకులు ఈ ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో కుమ్రవెల్లికని బయలుదేరారు. ఆ 7 కూడా 3 వెహికల్స్లో బైక్లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్న కొండపోచమ్మ సాగర్లో సరదాగా ఈతకని వెళ్ళి అందులో 5 గల్లంతై మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ 7 కూడా కొండపోచమ్మ సాగర్ నీటిలోకి దిగడంతో అందులో 5 కూడా లోపలికి వెళ్ళడం, వాళ్ళు మునిగిపోవడంతో వాళ్ళు గల్లంతయ్యారు. అందులో నుంచి ఇద్దరు యువకులు మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా 5 కోసం కూడా వీళ్ళు చాలాసేపు వెతికినప్పటికీ వాళ్ళు ఒడ్డుకు చేరుకోకపోవడంతో స్థానికులకు సమాచారం అందించిన పరిస్థితి ఉంది. స్థానికులు గజ్వేల్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ 5 గురించి కూడా గాలించడం అయితే మొదలుపెట్టారు. సో అందులో 5 కూడా చనిపోయిన 5 కూడా 2 ఎవరైతే దినేశ్వర్, లోహిత్ ఉన్నారో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములుగా తెలుస్తుంది. సో వీళ్ళంతా హైదరాబాద్లోని ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన వారు. వారి కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అయితే ఆ పరిస్థితి చూస్తుంటే చాలా తీవ్రమైన విషాదమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ సంఘటనపై ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళకు సంబంధించిన బాధితులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని డెడ్ బాడీస్ కావచ్చు వారికి వెంటనే సమాచారం అందించి వారిని వెంటనే సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికను చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న భద్రతా చర్యలు కూడా తీవ్ర స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇద్దరు ఏదైతే కుటుంబానికి చెందినో ఆ కుటుంబానికి చెందిన 2 కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు, ఎందుకు బయలుదేరారు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఉదయం వెళ్ళారు కదా, ఎక్కడికని చెప్పి వెళ్ళారు? గుడికని వెళ్ళారు. కుమ్రవెల్లి టెంపుల్కి వెళ్తున్నామని బయలుదేరిలా. వీరు మీ 2 కూడా మీ అబ్బాయిలేనా? 2 ఏం చేస్తుంటారు సార్? చిన్న షాప్లో పనిచేస్తారు, ఫోటో స్టూడియోలో. పెద్ద అయినా చిన్న అయినా చదువుకుంటాం. ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారు మీ అబ్బాయిలు 2 కూడా? 8:30కి వెళ్ళారు మా ఇంటికి. అంటే 7 ఒకసారి కలుసుకొని వెళ్ళారా, ఎట్లా వెళ్ళారు? 6 వెళ్ళారు. 6 అక్కడి నుంచి 6 వెళ్ళారు, 3 బండ్ల మీద వచ్చారు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన సంబంధించి సమాచారం మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు అందించారు? నా కొడుకు ఫోన్ల నుంచి వచ్చింది. వీళ్ళే చేసిర్రు, ఇట్లా నీళ్ళల్లో పడుతురు, ఎవరు పట్టించుకుంటలేరు, అది ఫోన్ చేయి అది ఇది అంటే అప్పటికప్పుడు ఏడ్చుకుంటా మమ్మీ ఫోన్ చేసింది పోలీసులకు. మేము బయలుదేరుతూనే ఉన్నాం. అక్కడికి క్యాబ్ బండి రాగానే వచ్చేసినాం, బండి తీసుకొని వచ్చేసినాం. వాళ్ళు ఉదయం 8:30-9 గంటలకు వెళ్ళారు. మీకు ఎప్పుడు ఎన్ని గంటల సమయంలో ఫోన్ వచ్చింది? 12:30. ఓకే, అంటే డైరెక్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? గుడి ఇక్కడనే ఉంది కదా, వచ్చిరొచ్చు, గుడి చూసుకొని ఇటు వచ్చిరొచ్చు. సో పోలీసులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు అసలు మీకు? ఏం చెప్పట్లేదు నాకు ఇప్పటిదాకా, ఏం చెప్పలేదు. ఏమంటున్నారమ్మా? వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం చెప్పలే మాకు. పిల్లలు ఇంకా రాలేదని మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళ కోసం, ఇంకేం చెప్పలే ఎవరు. ఏమంటున్నారు అసలు వాళ్ళు? అసలు చెప్పని వాళ్ళు వస్తే కదా ఏమంటున్నారు? ఏం చెప్తలేరు, ఏమంటలేరు, చూసారు అంతే, ఏం చెప్తలేరు. సో ఒక డెడ్ బాడీ దొరికిందని అంటున్నారు, దినేశ్వర్. సో సార్ మనం చూస్తున్నాము, మొత్తానికి పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి సంఘటన స్థలంలో వెతుకులాట అయితే మొదలుపెట్టారు. సో వాళ్ళకి సంబంధించి బాధితులకు ఎలాంటి సమాచారం అందించడం లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
సో ప్రస్తుతానికైతే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు చీకటి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సహాయ చర్యలను నిలిపివేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. సో వీడియో జర్నలిస్ట్ సంపత్తో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొండపోచమ్మ సాగర్.